పంతులు గారు చెప్పినట్టు గుండమ్మ, ఆదిత్య ఇద్దరు కలిసి మృత్యుంజయ హోమం జరిపిస్తారు. ఇక హోమం అంతా కంప్లీట్ అయ్యాక పంతులు గారు గుండమ్మ చేతికి ఒక ముడుపునిస్తారనమాట. ఇక ముడుపుని పట్టుకొని గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి రమ్మంటారు. సరే పంతులు గారు అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటే ఇక దూరం నుంచి చాటుగా వింటూ ఉంటారు అక్షిత అలాగే భువన. గుడికి వాళ్ళు వచ్చి చాటుగా వింటారనమాట. ఇక్కడి పంతులు గారు చెప్తారు, అమ్మ గుండమ్మ మరో విషయం ఏంటంటే ఈ 11 ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు నీ చేతిలో ఉన్న ముడుపు ఏ కారణం చేత కూడా కింద పడడానికి వీల్లేదు. కింద పడిందంటే హోమం ఇప్పటిదాకా చేసిందంతా కూడా వృధా అయిపోతుంది. మనం అనుకుంది ఏది జరగదమ్మా అని చెప్పి అనగానే, సరే పంతులు గారు నేను జాగ్రత్తగా 11 ప్రదక్షిణాలు చేసొస్తాను అని చెప్పి ఇంకా ప్రదక్షిణాలు చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది గుండమ్మ తనొక్కతే. ఇక గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే ఇక ఇటు చాటుగా వింటారు కదా ఆల్రెడీ అక్షిత, భువన. అంటే ఇప్పుడు తన చేతిలో ఉన్న ఆ ముడుపు కింద పడితే అనుకున్నది జరగదనమాట. హోమం వేస్ట్ అయిపోయినట్టే. సో గుండమ్మ చేతిలో దాన్ని ఎందుకు మనం ఉండనిస్తాము? ఖచ్చితంగా ఆ ముడుపు కింద పడేలా మనం చేస్తాంగా అని చెప్పి అక్షిత, భువన అనుకొని ఇక గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుందిగా ఇటు గుండమ్మ. ఇక తను చూడకుండా మెల్లగా ఒక అరటి తొక్కుని గుండమ్మ నడవబోయే ప్లేస్‌లో అరటి తొక్కుని వేసేసి పక్కకొచ్చి చూస్తూ ఉంటారనమాట. ఇక గుండమ్మ ఆ అరటి తొక్కుని చూసుకోకుండా పొరపాటున కాలు దాని మీద వేస్తుంది. ఇక కాలు జారడంతోని చేతిలో ఉన్న ముడుపు అలా గాల్లో ఎగిరిపోతుంది. మరి అది కింద పడుతుందా? లేదంటే టైంకి ఇటు చరణ్ వచ్చి గుడిలో పట్టుకుంటాడా? లేదంటే మరి ఆదిత్య పట్టుకుంటాడా? ఇంకేంటి అనేది చూద్దాం మరి కమింగ్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో. ప్రోమోలో అయితే ఇదే అండి చూపిచ్చింది. నచ్చితే లైక్ చేయండి. మీరేమనుకుంటున్నారనేది కూడా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.